అమెరికా, ఇరాన్ మధ్య టెంపరరీగా 2 వారాల పాటు ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కుదిరిన ఇజ్రాయెల్ లెబనాన్ పైన దాడి చేస్తుంది. లెబనాన్ అంశం ఏదైతే లెబనాన్ పైన దాడులున్నాయో అది సీజ్ ఫైర్‌లో కవర్ కావు అని చెప్పి ఇజ్రాయెల్ అభిప్రాయం. అయితే ఇది చాలా తప్పు అని చెప్పి చాలా దేశాలు ఖండిస్తున్నాయి. అసలు ఇజ్రాయెల్ లెబనాన్ ఎందుకు అటాక్ చేస్తుంది? లెబనాన్ ముఖ్యంగా దక్షిణ లెబనాన్‌పై ఎందుకు దాడులు చేస్తుంది? దానికి ప్రధానమైన కారణం హెజ్బుల్లా. హెజ్బుల్లాసు అదేవిధంగా హమాస్ కావచ్చు, హౌతీ కావచ్చు. ఇవన్నీ కూడా కలిపి ఇరాన్‌తో కలిసి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటాం అనమాట. ఇరాన్, హెజ్బుల్లా, హమాస్, హౌతీస్ వీళ్ళందరూ కలిసికట్టుగానే ఉంటారని, అదేవిధంగా ఇరాన్ నుంచి హెజ్బుల్లాకి సహాయం అందుతుందని కూడా ఎప్పటినుంచో కథనాలున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఎప్పుడైతే ఆయతుల్లా అలీ ఖమీనీ మరణం జరిగిందో, ఆయన్ని చంపేశారో అప్పటి నుంచి హెజ్బుల్లా తన యాక్టివిటీస్ ముమ్మరం చేసింది. ఇజ్రాయెల్ పైన అటాక్స్ పెంచిందని కూడా తెలుస్తుంది. దానికి ప్రతిదాడిగా ఇజ్రాయెల్ ఇప్పుడు హెజ్బుల్లా మీదకి అంటే ముఖ్యంగా దక్షిణ లెబనాన్ మీదకెళ్తుంది. వైమానిక దాడులు చేస్తుంది. ఇక్కడ మనం చూస్తే ఇజ్రాయెల్‌కి, లెబనాన్‌కి బార్డర్ ఉంది. ఇజ్రాయెల్ పైన సరిగ్గా లెబనాన్ ఉంటదనమాట. వాళ్ళిద్దరికీ ఎప్పటినుంచో బార్డర్ డిస్ప్యూట్ కూడా ఉంది. లెబనాన్‌లో మనం ప్రాక్టికల్‌గా చూడాలంటే హెజ్బుల్లా పెత్తనం చాలా ఎక్కువ. దానికి సంబంధించిన ప్రభుత్వమే పరోక్షంగా లెబనాన్‌లో ఉంటదనమాట. అయితే లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడులు మాత్రం ఎటువంటి సీజ్ ఫైర్ అగ్రీమెంట్ కిందకి రావని చెప్పి ఇజ్రాయెల్ స్పష్టం చేస్తుంది. ఓవరాల్‌గా లెబనాన్‌లో కామన్ మ్యాన్‌కి, ఇజ్రాయెల్‌కి అసలు ఎటువంటి ద్వేషం లేదు. ద్వేషాభిప్రాయాలు లేవు. కానీ లెబనాన్‌ని డిఫాక్టోగా రూల్ చేస్తున్న హెజ్బుల్లా అంటే ఇజ్రాయెల్‌కి చాలా ద్వేషం. హెజ్బుల్లాకి, ఇజ్రాయెల్‌కి అసలు పడదనమాట.